రాత్రి అందరితో కలివిడిగా తిరిగి ఆరోగ్యంగానే ఉన్న ఓ బాలిక ఉదయానికల్లా విగతజీవిగా మారింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బజారాత్ నూర్ మండలం మోర్కొండి గ్రామానికి చెందిన లాలిత్య ఇచ్చోడలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ప్రతిరోజు మాదిరి ఆదివారం తోటి విద్యార్థులతో ఆదివారం రాత్రి కలిసి భోజనం చేసింది. అందరితో కలిసి ఆనందంగా ఉండి రాత్రి గదిలో నిద్రించింది. సోమవారం ఉదయం 7 గంటల వరకు మేల్కొనకపోవడంతో తోటి విద్యార్థినులు ఉపాధ్యాయులకు తెలిపారు. వారు వచ్చి చూసే వరకు బాలికకు ఎలాంటి స్పర్శ లేకపోగా నోట్లో నురుగు ఉండడంతో పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే బాలిక మరణించదని నిర్ధారణకు వచ్చారు. సిఐ భీమేష్ ఆశ్రమ పాఠశాలకు చేరుకొని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఆమెను పోస్టుమార్టం కోసం బోధ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లాలిత్య మూర్ఛతో మృతి చెందినట్టు సమాచారం. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చూడండి, ఘోరం. 9వ తరగతి అమ్మాయి, 14 ఏళ్ళ అమ్మాయి ఇలా చనిపోయిందంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత కడుపుకోత.